వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఫిష్ ఫ్రై తర్వాత ఫిష్ కర్రీ కూడా వండుకుందాం. ఇప్పుడు మనం దాన్ని బాగా క్లీన్ చేసుకొని మనం దానికి కావాల్సిన ఐటమ్స్ మ్యారినేట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, తర్వాత గరం మసాలా, ఫిష్ మసాలా, ఇంకా అవి ఉంటాయి కదా, ఆ మసాలాలన్నీ వేసుకొని మనం ఇట్లాగా పెట్టుకొని మనం కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. వెళ్దాం పదండి. స్టైల్లో పొయ్యి మీద వండుకుంటున్నాం. దానికి కొంచెం ఒక గిన్నె తీసుకొని, కాకపోతే లోపలగా ఉండేది తీసుకొని అందులో కొంచెం బారుగా తురిమిన ఉల్లిపాయలు, దాంట్లో కొంచెం పచ్చిమిరకాయలు వేసుకొని అవి కొంచెం కలర్ వచ్చేంత వరకు వాటిని తిప్పుకుంటూ ఉందాం. నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేగినటువంటి ఉల్లిపాయల పచ్చిమిరకాయలు పోసుకున్నాం. మనం ఇప్పుడు పులుసు చేసుకుంటున్నామండి. పులుసులోకి మెయిన్ చింతపండు రసం అండి. ముక్కలకి సరిపోయేంత రసం పోసుకోండి. బాగా తెరిలిన తర్వాత మనం కొంచెం కొన్ని ముక్కలు వేసుకుంటూ తిప్పుకుంటూ ఉందాం. వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు కళాయి తిప్పుకుందాం. ఇట్లాగా కళాయి తిప్పుకుందాం. ఇట్లాగా మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ముక్కలు పులుసులోకి మునగాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇట్లాగా మనం ఇది ఇక్కడ పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గేటట్టు మనం వెళ్ళి ఫ్రైకి చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రైలోకి మనం బాండ్లీ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ఒక్కొక్క ముక్క వేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇవ్వండి, ఇలాగా మనం వేపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. అది కొంచెం సిమ్లో పెట్టుకోండి. కొంచెం బాగా వేగిన తర్వాత ఇట్లా బాగా ఉడికిందండి. కూర అయిపోయింది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకోకపోయినా బాగానే ఉండిద్ది. ఫ్రై అయ్యేంత వరకు మనం ఇట్లాగా పెట్టుకుందాం పొయ్యి మీద. ఇట్లా కొంతమంది కూడా వేరే టేస్ట్లో చేస్తారు. ఇప్పుడు ఒకవైపు పులుసు, ఇంకొక వైపు ఏమో ఫ్రై. అసలు సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పక్కనేమో వాన పడుతుంది. అసలు కలుపుకొని తింటుంటే మామూలుగా లేదు. ఎంత బాగుందో తెలుసా. పులుసు చాలా బాగుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. బాయ్.